సొలొమోను గొప్పడు చూద్దాం. 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన ముందు మరి గొప్ప విధి చేస్తున్నావు ఇప్పుడు. సరే ప్రార్థన చేసి అన్నమేది దేవుడా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు. సహోదరి మార్తను బట్టి, అలాగే సహోదరుడు సాల్మన్ బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి బిడ్డలు దేవా, ఆ ఫిలోమాను బట్టి, కోడలు లూజియాను బట్టి వందనాలు. వారిద్దరిని జతపరిచారు. వారికి ఇచ్చిన కుమారుడు మునీశివుని బట్టి వందనాలు. మరి ఈ దినాన్ని ఆహారం తినిపించుండగా మీరు సహాయం చేయండి. ఈ ఆహారాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. ఆరోగ్యం దయచేయండి. బిడ్డను దీర్ఘాయుమంతులుగా ఉంచండి. రాబో దినాల్లో ఎంతో ప్రయోజనకరమైన వారిగా చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి పిల్లల విషయంలో మీరు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వదించియు బలపరచెమి గుమ్ముల్ పిల్లల ఆశీర్వదించియు బలపరచెమి గుమ్మముల్ మంచి గోధుమ పంటతో మిమ్ము తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో మిమ్ము తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామమును బట్టి వందనాలు. బిడ్డగా ఆహారం తిరిగిట్లో సహాయపడ్డారు. చేయబడిన పని బట్టి వందనాలు. బిడ్డను దీవించని, కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చివరి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన అయిన తర్వాత మీ అందరికీ ఆ స్థలంలో భోజనాలు ఉంటాయి. తర్వాత మీకు క్యాలెండర్లో మోటార్ గార్డులు ఎవరు తీసుకోవాలో తీసుకోండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ కుమారుడు